అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ రుణమేళ. 1,04,000 మందికి 3,312 కోట్ల రుణాలు పంపిణీ. సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం. కొల్లేరులో చేపల చెరువుల వివాదంపై సుప్రీంకోర్టు కమిటీ కీలక ఆదేశాలు. అక్రమంగా తవ్విన వాటి ధ్వంసానికి సహకరించాలని కలెక్టర్కు ఆదేశాలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఆర్థిక మంత్రి భట్టి. 886 ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో విషాదం. కుటుంబ కలహాలతో 2 పిల్లలను తీసుకుని బావిలో దూకిన మహిళ. తల్లి కుమార్తె మృతి. దేశంలో పట్టాలెక్కిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. హర్యానా జింద్లో ప్రారంభించిన ప్రధాని. భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని వ్యాఖ్య. 12 ఏళ్లలో రైల్వే లైన్ల విద్యుదీకరణ 99% చేర్చామన్న మోదీ. దూరదృష్టితో పనిచేయడం వల్లే సంక్షోభాలను అధిగమించామని వెల్లడి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర చేసిందన్న ట్రంప్. డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపణ. తోసిపుచ్చిన డ్రాగన్. దేశంలో బ్యాంకుల ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రజలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లడం కాకుండా బ్యాంకు ప్రతినిధులే ప్రజల వద్దకు వచ్చే పరిస్థితిని తీసుకొచ్చామని ఆమె చెప్పారు. నరసరావుపేటలో సీఎం చంద్రబాబుతో కలిసి చిరు వ్యాపారులకు రుణాలు అందించిన ఆమె ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అర్హులైన అందరికీ రుణం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పిన చంద్రబాబు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మరో 6 జిల్లాల్లో ఇదే తరహాలో రుణ మంజూరు కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. పల్నాడు పౌరుషానికి ఈ రోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం. దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి. 1,10,00,000 మంది సభ్యులున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్న చంద్రబాబు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం వల్ల గట్టెక్కామని వివరించారు. ఈ రోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9% తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1,538 కోట్ల రూపాయలు ఆదా చేశాం.
ప్రజలు మధ్యవర్తులు దళారుల వద్ద రుణాలు తీసుకొని అవస్థలు పడకూడదన్న ప్రధాని మోదీ సూచన మేరకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి రుణాలు ఇప్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. అది బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు, సదుపయోగం చేసుకోండి. ప్రధాని మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కొల్లేరులో అక్రమ చేపల చెరువుల వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలని కలెక్టర్కు నిర్దేశించింది. కొల్లేరులో ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కమిటీ నివేదిక కోరింది. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని అక్రమ చెరువులకు విద్యుత్ కనెక్షన్లపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడాన్ని కమిటీ తప్పుపట్టింది. కొల్లేరులో కాలుష్యం పెరగడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు పరిరక్షణలో భాగంగా అక్రమ చేపల చెరువులు ధ్వంసం చేసేందుకు అటవీ శాఖకు సహకరించాలని కలెక్టర్కు స్పష్టం చేసింది. స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కూల్చివేతలకు అడ్డుపడుతున్నారని అటవీ పర్యావరణ శాఖ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఫలితంగా తక్షణమే రంగంలోకి దిగాలని ఏలూరు కలెక్టర్ను కేంద్ర సాధికార కమిటీ ఆదేశించింది. అటపాక పక్షుల సంరక్షణ కేంద్రం ఎండిపోవడం, పక్షుల మనుగడ ప్రమాదంలో పడడంపై పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేయగా కొల్లేరు సరస్సు కలుషితంపై సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాధికార కమిటీ ఆదేశించింది. కూల్చివేతల పురోగతితో పాటు కాలుష్య నివారణ చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నూతన ఆరోగ్య పథకం ప్రారంభమైంది. ఎన్హెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి రాజనరసింహ, సిఎస్, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు కొత్త హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈఎన్హెచ్ఎస్ కింద 886 ఆసుపత్రుల్లో 1,816 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు అందించనున్నారు. దీని ద్వారా 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని సిఎస్ సంజయ్ జార్జ్ చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తెలంగాణలో కొత్తగా మరో 24 వెల్నెస్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో నూతన అధ్యాయం మొదలైందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సమన్వయంతో పనిచేశామని వెల్లడించారు. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం ఆ ఉద్యోగికి, ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది మంచి ఆలోచన. ఈరోజు ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావు ఇవ్వకూడదు. హ్యావ్ ఎ కమిట్మెంట్, వీఆర్ కమిటెడ్, ట్రాన్స్పరెన్సీ ఇస్ దేర్. ఓపీకి సంబంధించి ఈరోజు 12 వెల్నెస్ సెంటర్స్, ప్రతి నెల ఒక్కొక్క వెల్నెస్ సెంటర్ సంబంధించి కనీసం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాము. రాబోయే కాలంలో ఇంకొక 24 వెల్నెస్ సెంటర్లు యావత్ తెలంగాణలో స్థాపించబోతున్నాము. ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు, యుద్ధంలోనూ, చమురు సంక్షోభంలో తన దురదృష్టి కారణంగానే భారత్ ప్రగతి రథం ఆగలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హర్యానాలోని జింద్లో తొలి హైడ్రోజన్ రైలును మోదీ ప్రారంభించారు.
రైలును ప్రారంభించిన ప్రధాని అందులో ఉన్న సిబ్బందికి, తొలిసారిగా అందులో ప్రయాణించిన విద్యార్థులకు చేయి ఊపి వీడ్కోలు పలికారు. జింద్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రజలు, విద్యార్థులను పలకరిస్తూ మోదీ అభివాదం చేశారు. ఈ రైలు జింద్ నుంచి సోనిపట్కు 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోనే చేరుకుంటుందని తెలిపారు. మధ్యలో 12 స్టేషన్ల వద్ద ఆగుతుందన్నారు. హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడంతో ఇలాంటి రైళ్లు నడుపుతున్న కొద్ది దేశాల సరసన భారత్ చేరినట్లు అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా హర్యానాలో 14,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిలో 12,470 కోట్ల విలువైన రోడ్ల ప్రాజెక్టులు ఉన్నాయి. తొలి హైడ్రోజన్ రైలు, దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని మోదీ చెప్పారు. कि पिछले कई महीनों से ईरान और गल्फ में युद्ध चल रहा है। हॉर्मुज से भारत बहुत बड़ी मात्रा में पेट्रोल, डीजल, एलपीजी गैस, हमारे किसानों के लिए खाद उसी रास्ते से आता है। साथियों, अगर 2014 से पहले अगर ये स्थिति आती तो आज हिंदुस्तान का रेलवे का काम पूरा का पूरा ठप पड़ा गया होता। लेकिन साथियों, 2014 की स्थिति नहीं है ये। मोदी है, बहुत पहले सोचता भी है और समस्या के समाधान के रास्ते भी जमीन पे उतारता है। आप सोचिए, भारतीय रेल के बिजलीकरण की शुरुआत 1925 से लेकर 2014 तक, यानी करीब 90 साल में पूरे देश का जो रेल नेटवर्क था 30%, 1/3 से भी कम रेल नेटवर्क का बिजलीकरण हो पाया था। लेकिन बीते 12 वर्षों में भारत के करीब 99% रेल नेटवर्क का बिजलीकरण हो चुका है। इस वजह से लड़ाई होने के बावजूद भी, तेल का संकट पैदा होने के बावजूद भी भारत की रेल रुकी नहीं है, भारत की विकास की गाड़ी अटकी नहीं है। దేశంలోనే తొలిసారి ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేసిన ఆర్బిటార్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. మిషన్ ఆగమన్ పేరిట జూలై 18న ఈ రాకెట్ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ మిషన్లో భాగంగా కొన్ని పేలోడ్లను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. నూతన అంతరిక్ష విధానం తర్వాత ప్రయోగించనున్న మొదటి ప్రైవేట్ ఆర్బిటార్ రాకెట్ ఇది. ఈ ప్రయోగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాసిన పోస్టు కార్డును కూడా ఈ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఈ పోస్టు కార్డుపై మోదీ స్వహస్తాలతో వందే మాతరం అనే పదాన్ని రాశారు. భూమికి దగ్గరగా ఉండే కక్షలోకి 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లేలా విక్రమ్ 1 రాకెట్ను రూపొందించారు. తీవ్రమైన ఆరోపణలతో వరుసగా 30 రోజులు జైలులో ఉన్న ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలను పదవి నుంచి తొలగించే బిల్లుపై నివేదిక ఆమోదాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ వాయిదా వేసింది. ఈ అంశంపై మరింత చర్చ అవసరమని కమిటీ సభ్యులు భావించినట్లు జేపీసీ చైర్పర్సన్ అపరాజిత సారంగి తెలిపారు. 130వ సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ ఇటీవల సభ్యులకు పంపిణీ చేసిన తన ముసాయిదా నివేదికలో 5 సిఫారసులు చేసింది. ఇవాళ ఒక్కో సిఫారసుపై కమిటీ విడివిడిగా ఓటింగ్ నిర్వహిస్తున్న సమయంలో మరిన్ని సంప్రదింపులు, సభ్యుల మధ్య చర్చ అవసరమని నిర్ణయించారు. ముసాయిదా ఆమోదాన్ని వాయిదా వేయాలని నిర్ణయించడంతో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తాము సమర్పించిన అసమ్మతి లేఖలను వెనక్కి తీసుకున్నారు. సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమని సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందని సారంగి చెప్పారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల పునర్విభజనపై కేంద్రం బిల్లు పెడితే అధ్యయనం చేసి తమిళనాడు ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఎంకే తెలిపింది. బిల్లు పరిధి, లక్ష్యాలు తెలిసిన తర్వాత విశ్లేషించి నిర్ణయం తీసుకుంటామని డీఎంకే వర్గాలు పీటీఐకి తెలిపాయి. తమిళనాడు ప్రయోజనాలు కాకే డీఎంకే తీసుకున్న నిర్ణయం స్వతంత్రంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వివరించాయి. డీలిమిటేషన్పై వర్షాకాల సమావేశాల్లో పెట్టే బిల్లు స్వతంత్ర చట్టంగానే ఉండే అవకాశం ఉందని, ఇతర చట్టాలతో కలిపి ఉండదని భావిస్తున్నట్లు డీఎంకే వర్గాలు వివరించాయి. 50% సీట్ల పెంపు, రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల పంపిణీ నిష్పత్తిని అలాగే కొనసాగించడం తదితర వంటి అంశాలు చర్చలో ఉన్నాయని తెలిపాయి. జూలై 16న జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో డీలిమిటేషన్పై చర్చ జరిగింది. లండన్లో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హస్తం పార్టీతో పొత్తు లేనందున బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీని సంప్రదించకుండా స్వతంత్రంగానే నిర్ణయం తీసుకుంటామని డీఎంకే వర్గాలు వివరించాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసే నెపంతో ఆ దేశం నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్పై కొరడా జులిపించేందుకు అమెరికా సిద్ధమైంది.
రష్యా చమురుకుంటున్న భారత్ సహా 5 దేశాలపై 100% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 60 మంది చట్టసభ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ బిల్లు ప్రకారం భారత్, చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 100% అదనపు సుంకాలు విధించనున్నారు. అయితే భారత్, చైనాపై 100% టారిఫ్ అంటున్న అమెరికా ఐరోపా దేశాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చింది. రష్యా మొత్తం ఎగుమతుల్లో 15% కంటే తక్కువ సహజ వాయువును కొనుగోలు చేస్తున్న ఐరోపా దేశాలకు ఈ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చింది. ఇదే సమయంలో అణు రియాక్టర్లు, వైద్య అవసరాల కోసం అమెరికా స్వయంగా రష్యా నుంచి కొంటున్న యురేనియంను కూడా ఈ బిల్లులో ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. అంతరిక్ష, అణు రంగాల్లో రష్యాతో కలిసి అమెరికా చేపట్టే ప్రాజెక్టులకు కూడా ఆంక్షలు వర్తించబోవని బిల్లులో స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతులు కోరిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గల్ఫ్లోకి ప్రవేశించే నౌకల్లో 21%, బయటకు వచ్చే వాటిలో 20% భారత నౌకలే ఉన్నట్లు ఇరాన్ తెలిపింది. జూన్ 27న అమెరికా, ఇరాన్ మధ్య ఎంఓయూ కుదిరిన 3 వారాల్లో తీసుకున్న గణాంకాల ఆధారంగా ఈ విషయం వెల్లడించినట్లు పేర్కొంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 40%, ఎల్ఎన్జీలో 60%, వంట గ్యాస్లో 90% ఈ జలసంధి గుండానే వస్తోంది. జలసంధి దాటాలంటే ప్రతి నౌక 40 ప్రశ్నలతో కూడిన దరఖాస్తును సమర్పించి ముందస్తు అనుమతి తీసుకోవడాన్ని ఇరాన్ తప్పనిసరి చేసింది. భవిష్యత్తులో టోల్ వసూలు చేసేందుకు కూడా ఇరాన్ సిద్ధమవుతోంది. అమెరికా తమ మిత్రదేశాల నౌకలను ఒమన్ తీర ప్రాంతం గుండా వెళ్లాలని ప్రోత్సహిస్తున్నప్పటికీ చాలా వాణిజ్య నౌకలు ఇరాన్ నిర్దేశించిన మార్గాలని ఆశ్రయిస్తున్నాయి. తక్కువ నాణ్యత గల పొగాకుకు గిట్టుబాటు ధర లభించేలా కంపెనీలతో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు చైర్మన్ ఈడీకి సూచించారు. ఎఫ్సీబీ పొగాకు కొనుగోళ్లపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ కూడా ఇందులో పాల్గొన్నారు. పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై చర్చించారు. 2026-27లో ఎఫ్సీబీ పొగాకు ఉత్పత్తిని 81 బిలియన్ కిలోలకు పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గత 4 రోజులుగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని, రోజుకు 8.5 లక్షల కిలోల పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రస్తుతం కిలో గరిష్ట ధర ₹250 ఉండగా అది మరింత పెరిగేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని పొగాకు బోర్డును మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై ఆ పార్టీ కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో పొత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమన్న ఆయన అప్పటి పరిస్థితిని బట్టి ఒక అడుగు వెనక్కు తగ్గామని చెప్పారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటుందనే వార్తలు సరికాదని మనోహర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకి అనుసంధానించే పనులను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో భాగంగా 2 స్టీల్ బ్రిడ్జ్లు నిర్మిస్తుండగా బకింగ్హామ్ కెనాల్, కొండవీటి వాగులపై స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని మంత్రి తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి ప్రవేశించేలా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోందని చెప్పారు. స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యేలోపు పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల గోదావరిలో ప్రవాహం తగ్గిన గోదావరి డెల్టా కాలువలకు గరిష్టంగా నీటిని విడుదల చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది కాలువ గట్లపై తిరుగుతూ రైతులందరికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి బైక్పై తిరుగుతూ లాకుల నీటిమట్టం నిర్వహణ, పంటల పరిస్థితిని తనిఖీ చేశారు. డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్కుల నీరు ఇస్తున్నా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొందని, నీరు వృధాగా పోతున్న చోట్ల వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పలు సాగు చేయాలని, తక్కువ కాల వ్యవధి ఉన్న వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు.
ఏదైతే ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కూడా 70% కెనాల్ మీద వాటర్ వాడుకోవాలి, 30% రెయిన్ఫాల్ నుంచి సహజంగా రావాలి. దురదృష్టం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చుక్క నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదు వర్షం మీద. అంటే సాధారణ వర్షపాతం కంటే 50% తక్కువ నమోదైనటువంటి పరిస్థితి. సూపర్ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా సమర్థవంతంగా అధిగమించేటువంటి విధంగా ప్రతి ఇరిగేషన్ అధికారి, నీటి సంఘం అధ్యక్షుడి దగ్గర నుంచి సభ్యుల వరకు ప్రజాప్రతినిధులు అందరం కూడా కాలువల మీదే ఉండి ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసి ఆఖరి ఎకరం వరకు పంపించేటువంటి విధంగా ఈ కూటమి పార్టీ పనిచేస్తుంది. రైతులు అందరూ కూడా సహకరించాలి. తెలంగాణలో ఆలయాలకు సంబంధించి ఎలాంటి పనులున్నా ఒక వినతి పత్రం ఇస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించి 191 మందికి నియామక పత్రాలను మంత్రి అందించారు. వీరంతా తెలంగాణలోని 47 ఆలయాలలో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులుగా పనిచేయనున్నారు. దేవాదాయ శాఖలో మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆయా గుళ్లలో బ్రహ్మోత్సవాల సమయంలో ప్రవచనాలు చెప్పించేలా, సెలవుల్లో పిల్లలకు వేద పారాయణం చేసేలా దేవాదాయ శాఖ కృషి చేస్తుందన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి వివరించారు. నిజంగా దేవుడికి సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావించాలి. ఈరోజు రాని వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారో మనకు తెలుసు. మీరు మరిది బాధ్యతగా స్వీకరించి మీ టెంపుల్స్లో మరి ఏ విధంగా ఆ పూజా విధానాలు ఉంటాయి అవన్నీ కూడా మరి గ్రహించి ప్రతిరోజు కూడా మీరు ఆ పూజా కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బాధ్యతతో, భక్తితో మరి మీరు మంచి ముక్తి లభించే విధంగా మీ యొక్క బాధ్యత నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా నందిపేట తహసీల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. పలు గ్రామాల్లో అసైన్డ్ భూములు ఉండగా ఆస్తి బదలాయింపునకు సంబంధించి అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిపై తహసీల్దార్ లబ్ధిదారులతో మాట్లాడుకొని అక్రమంగా పట్టా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కలెక్టర్కు ఫిర్యాదులు అందగా విచారణకు ఆదేశించారు. అసైన్మెంట్ భూములను ఇతరుల పేరున బదలాయించడం, నాలా కన్వర్షన్ చేయడం, రిజిస్ట్రేషన్లో అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఫలితంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి తహసీల్దార్ సంతోష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వసంత అనే మహిళ తన 2 పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోగా కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన సుధాకర్ కుటుంబం 12 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కొత్తపల్లి వలస వచ్చింది. సుధాకర్, వసంత కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న నవ్య, 6వ తరగతి చదువుతున్న వేణు అనే 2 పిల్లలు ఉన్నారు. అయితే సుధాకర్కు మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. తాజాగా జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన వసంత రాత్రి 2 పిల్లలను తీసుకొని సమీపంలోని వ్యవసాయ బావిలో దూకేసింది. వెంటనే అప్రమత్తమైన కుమారుడు వేణు బావిలో చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. భార్య పిల్లలను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన సుధాకర్ వేణును బయటకు తీశాడు. భార్య, కుమార్తె మునిగిపోగా సుధాకర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బొట్లవానిపాలెంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన తండ్రి కర్రతో కొట్టి కుమారుడిని చంపాడు. 2 రోజుల క్రితం మచిలీపట్నంలో ఉంటున్న రామ్మోహన్ రావు కుమారుడు కళ్యాణ చక్రవర్తి ఇంటికి వచ్చి తండ్రితో ఘర్షణ పడి చేయి చేసుకున్నాడు. గురువారం రాత్రి మద్యం తాగి మళ్లీ ఇంటికి వచ్చి పడుకున్నాడు. తనను కొట్టాడని కోపంతో కర్రతో కొడుకు తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి కళ్యాణ చక్రవర్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన టీడీపీ కార్యకర్త మణిరత్నంపై హత్యాయత్నం జరిగింది. సోషల్ మీడియాలో మంచోడు మణి పేరిట మణిరత్నం చాలా చురుగ్గా ఉంటారు. గురువారం రాత్రి స్వగ్రామం బోర్వాంచ నుంచి నూజివీడు వెడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారని మణిరత్నం తెలిపారు. ఆ తర్వాత కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మణికి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా స్వగ్రామం పూర్వంచ నుంచి నూజివీడు వస్తుంటే కొంతమంది కారులతో వచ్చి నన్ను గుద్దిచ్చారు. నేను స్కూటీ మీద వెళ్తుంటే పొరపాటున తగిలిందేమని అనుకొని లేచి వాళ్ళకి మళ్ళీ సహాయం చేయకపోయాను. నేను కూడా సహాయం చేస్తున్నాను అనుకున్నాను. ఈ లోపల కారులో నుంచి కత్తులను ఇనుపరాడ్లతో దిగి నా మీద దాడి చేశారు.
పరిగెడుతుంటే మళ్ళీ కారుతో వచ్చి మళ్ళీ గుద్దించి ఈ కారు మీద నుంచి కారు ఎక్కిచ్చేసి మళ్ళీ రాడ్లు కత్తులతో వచ్చి దాడి చేశారు. అటువైపు వెళ్తున్న ప్రయాణికులు వీళ్ళందరూ చూసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. లేదండి వాళ్ళు ఎవరు నాకు తెలియదు, గుర్తు తెలియని మనుషులు వాళ్ళంతా కూడా. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు చైనా కుట్ర చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో చైనా డేటా చౌర్యానికి పాల్పడిందని వివరించారు. అమెరికా ఎన్నికల భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ నిఘా వర్గాలు బహిర్గతం చేసిన పత్రాలతో వైట్ హౌస్ రూపొందించిన వెబ్సైట్ను ట్రంప్ ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో అమెరికేతరులు లక్షల మంది ఉన్నారన్న ఫైళ్లను ఆ వెబ్సైట్లో పొందుపరిచారు. అనంతరం మాట్లాడిన ట్రంప్ 2020 ఎన్నికల ప్రక్రియ తర్వాత 22 కోట్ల అమెరికన్ ఓటర్ల వివరాలను చైనా తస్కరించిందని చెప్పారు. ఇదంతా అమెరికా నిఘా సంస్థలకు ముందే తెలిసినా కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు దాన్ని దాచిపెట్టారని సొంత యంత్రాంగంపై ఆరోపణ చేశారు. అమెరికా ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ఓటరు ఐడి, పౌరసత్వ నిరూపణ లేకుండానే ఓటు వేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇలాంటి పునరావృతం కాకుండా సంస్కరణలు చేపడతామన్నారు. The documents cover 5 major areas of concern. First, they show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in history, resulting in China's illicit acquisition of 220 million U.S. voter files. That information includes names, addresses, phone numbers, political party preferences, and other sensitive data that would be needed to register to vote and engage in other nefarious activities, which is exactly what was happening. The intelligence even shows that China assigned a data exploitation unit specifically to this new project. Compounding the travesty, the second set of documents we are releasing reveals that members of the deep state, very, very famous group of people, in many cases, in our intelligence agency work to actively suppress and downplay information about the extent of China's sinister election meddling, covering it up from both the president and the American people like nobody thought was possible. అంటూ ట్రంప్ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎన్నికల్లో తాము ఏనాడు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ఇకపై కూడా జోక్యం చేసుకునే అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి కట్టుబడి ఎప్పటికీ ఉంటామని అమెరికాలోని చైనా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా ఎన్నికలు ఆ దేశ అంతర్గత వ్యవహారమన్న చైనా ఆ ఎన్నికల ఫలితాలు అమెరికా ప్రజలు మాత్రమే తమ ఓటుతో నిర్దేశిస్తారని వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో రాజీనామాలు, పదవీ విరమణలు అత్యంత సాధారణ ప్రక్రియనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇస్రోలో అనుభవజ్ఞులైన 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారన్న కథనాలపై ఆయన మాట్లాడారు. ఈ రాజీనామాలు, పదవీ విరమణలు పరిపాలనాపరమైన ప్రక్రియలో భాగమేనని, ఏదో పెద్ద సమస్య ఉందన్న ఆందోళన అవసరం లేదన్నారు. ఇస్రోలో భారీగా సిబ్బంది ఉన్నారని, ఏ సంస్థలోనైనా సిబ్బంది వలసలు సాధారణమేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంతో మంది వెళ్లిపోయారని, అదే సమయంలో ఎంతో మంది ఇస్రోలో చేరారని గుర్తు చేశారు. ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలను ఇస్రో చేర్చుకుంటోందన్నారు. గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టిన వేళ పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు ఇస్రోకు రాజీనామా చేస్తున్నారనే కథనాలు వెలువడ్డాయి. ప్రైవేటు సంస్థలు భారీ వేతనాలు, ఉన్నత పదవులు ఇస్తున్నందునే శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై స్పందించిన కేంద్రం గ్రేడ్ ఏ శాస్త్రవేత్తల రాజీనామాలు, పదవీ విరమణను ఆమోదించే అధికారాన్ని కేంద్ర అంతరిక్ష విభాగానికి కట్టబెట్టింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి కేంద్రం బాధ్యత వహించాలని 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన అవయవాలు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. వాంగ్చుక్ ఇప్పటికే ప్రమాదకర స్థితిని చేరుకున్నారని వివరించారు. వాంగ్చుక్ మరణశయ్యపై ఉన్నారని కాంగ్రెస్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా వద్దని చెబుతున్నప్పటికీ ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని వివరించారు. వాంగ్చుక్ శరీరం చిక్కిశల్యమై ఎముకలు కనిపిస్తున్నాయని, ఆయన నిల్చునేందుకు యత్నిస్తూ 2 సార్లు కింద పడబోయారని వివరించారు. 20 రోజులుగా ఆహారం తీసుకోనప్పటికీ అక్కడకు వస్తున్న విద్యార్థులను చూస్తూ సోనం వాంగ్చుక్ నవ్వులు చిందిస్తున్నారని జాతీయ మీడియా తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనం వాంగ్చుక్ 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 5 ముష్కరులను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. పటన్ జిల్లా సిద్దిపూర్ తాలూకా ఖడియాల్ గ్రామంలో బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ ఆయుబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి, ఫషియా రైస్ ముక్తి, మొహమ్మద్ హసన్ కర్దియాగా పోలీసులు గుర్తించారు. గుజరాత్లో ఉగ్ర నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తూ జూలై 3న ఏటీఎస్ చేతికి 8 మంది ఉగ్రవాదులు చిక్కారు. ఆ 8 మంది ముష్కరులను విచారించగా ఈ 5 పేర్లు బయటకొచ్చాయి. ఈ ముఠాను జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. నిందితుల్లో ఒకరు క్రూడ్ టైం బాంబు తయారు చేసి పరీక్షించేందుకు విఫలయత్నం చేసినట్లు ఏటీఎస్ తెలిపింది. ముందుగా అరెస్టైన 8 మందిలోని కొందరు ముష్కరులు ఈ ముఠాకు బాంబు తయారీ సామాగ్రిని అందించినట్లు గుర్తించారు. ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ రుణమేళ. 1,04,000 మందికి 3,312 కోట్ల రుణాలు పంపిణీ, సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం. కొల్లేరులో చేపల చెరువుల వివాదంపై సుప్రీంకోర్టు కమిటీ కీలక ఆదేశాలు. అక్రమంగా తవ్విన వాటి ధ్వంసానికి సహకరించాలని కలెక్టర్కు ఆదేశాలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించిన ఆర్థిక మంత్రి భట్టి. 886 ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో విషాదం. కుటుంబ కలహాలతో 2 పిల్లలను తీసుకుని బావిలో దూకిన మహిళ, తల్లి కుమార్తె మృతి. దేశంలో పట్టాలెక్కిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానా జింద్లో ప్రారంభించిన ప్రధాని. భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని వ్యాఖ్య. 12 ఏళ్లలో రైల్వే లైన్ల విద్యుదీకరణ 99% చేర్చామన్న మోదీ. దూరదృష్టితో పనిచేయడం వల్లే సంక్షోభాలను అధిగమించామని వెల్లడి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర చేసిందన్న ట్రంప్. డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపణ, తోసిపుచ్చిన డ్రాగన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.